Hello everyone, welcome to the question of the day series. Myself Srinivas Sharma from Lakshmi Nursing Academy. ఈ రోజు మనం డిస్కస్ చేసే క్వశ్చన్ ఏంటి అంటే ద నర్స్ రివ్యూస్ ద laboratory results of a patient scheduled for cardiac catheterization. Which value would most likely result in procedure being postponed ఆర్ రిక్వైరింగ్ అగ్రెసివ్ హైడ్రేషన్? సో మీరు క్వశ్చన్ అయితే చూసారు, మీరు ఏదైతే ఆన్సర్ అనుకుంటున్నారో వీడియోని ఒకసారి పాస్ చేసి కింద మీ కమెంట్స్లో ఆన్సర్ అయితే మెన్షన్ చేయండి. ఈ క్వశ్చన్కి రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, సీరం క్రియేటినైన్ 2.4 mg/dl. సో ఏంటి ఆప్షన్ బి అనేది ఎందుకు కరెక్ట్ అనేది డిస్కస్ చేసే ముందు మనం క్వశ్చన్ కానీ అర్థం చేసుకుంటే, ఎవరైతే నర్స్ ఉన్నారో పేషెంట్ యొక్క ల్యాబొరేటరీ రిజల్ట్స్ అనేది మానిటర్ చేశారు అని చెప్తున్నారు. సో ల్యాబొరేటరీ రిజల్ట్స్ అనేది ఎందుకు మానిటర్ చేశారు? పేషెంట్కి కార్డియాక్ కెథెటరైజేషన్ అనేది జరిగింది. సో ఈ కార్డియాక్ కెథెటరైజేషన్ జరిగినప్పుడు కిందున్న ల్యాబ్ వాల్యూస్లో ఏ ల్యాబ్ వాల్యూని బేస్ చేసుకొని ప్రొసీజర్ పోస్ట్ పోన్ అవుతుంది ఆర్ ఐవి హైడ్రేషన్ అనేది ఫాస్ట్గా ఇస్తారు అనేసి అన్నారు. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, పేషెంట్కి జరుగుతున్న ప్రొసీజర్ కార్డియాక్ కెథెటరైజేషన్ జరిగినప్పుడు డెఫినెట్గా డాక్టర్స్ బ్లైండ్గా చేయకుండా ఏదైతే వెజల్స్ అనేది, ఏదైతే ఆర్టరీస్ అనేది ఉన్నాయో, ఎక్కడ ఈ కార్డియాక్ కెథెటరైజేషన్ అనేది కరెక్ట్గా జరగాలి అనే దానికోసం కాంట్రాస్ట్ డై మెటీరియల్ అనేది పేషెంట్కి ప్రొవైడ్ చేస్తారు. సో ఈ కాంట్రాస్ట్ డై మెటీరియల్లో అయోడిన్ అనేది ఉంటుంది. ఇది ఏం చేస్తుందంటే, ఏదైతే రేడియేషన్ నుంచి వచ్చే రేస్ ఉన్నాయో ఆ రేస్ని కరెక్ట్గా అబ్జర్వ్ చేసుకుంటాయి. అలా అబ్జర్వ్ చేసుకున్నప్పుడు కరెక్ట్గా ఎక్కడ వరకు అయితే అయోడిన్ ఈ బ్లడ్ వెజల్స్లో ఉన్నాయో ఆ బ్లడ్ వెజల్స్ని అక్యురేట్గా చూడొచ్చు. అందుకనేసనే కాంట్రాస్ట్ డై మెటీరియల్స్ అనేది ఇస్తారు. కాకపోతే ఈ కాంట్రాస్ట్ డై మెటీరియల్లో అయోడిన్ కంటెంట్ అనేది ఎక్కువ ఉంటుంది. ఎప్పుడైతే పేషెంట్కి ప్రొసీజర్ అనేది అయిపోతుందో తర్వాత పేషెంట్ బాడీలో ఉన్న కిడ్నీస్ అయోడిన్ని ఎక్స్క్రీట్ చేస్తాయి. ఎందుకంటే అయోడిన్ కన్నా అలానే బాడీలో ఉండిపోతే అయోడిన్ టాక్సిసిటీ అనేది వస్తుంది. కిడ్నీస్ ఆటోమేటిక్గా ఈ అయోడిన్ని ఎక్స్క్రీట్ అయితే చేస్తాయి. సో అలా ఎక్స్క్రీట్ చేయాలంటే పేషెంట్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ కిడ్నీస్ అనేది హెల్తీగా ఉండాలి. ఎప్పుడైతే కిడ్నీ ఫంక్షన్ నార్మల్గా లేదో అప్పుడు పేషెంట్కి అయోడిన్ అనేది ఇవ్వకూడదు. ఎందుకు? బాడీలో ఈ అయోడిన్ అనేది అలానే బిల్డప్ అవుతుంది కాబట్టి. సో ఇక్కడ ఉన్న ఆప్షన్స్లో బియుఎన్ చూస్తే నార్మల్ రేంజ్, హీమోగ్లోబిన్ చూస్తే నార్మల్ రేంజ్, సీరం పొటాషియం చూస్తే కూడా ఇట్స్ ఆల్మోస్ట్ నార్మల్ రేంజ్లోనే ఉంది. కాకపోతే సీరం క్రియేటినైన్ 2.4 mg/dl అనేది ఉంది. సో సీరం క్రియేటినైన్ 2.4 mg/dl ఉంది అని అంటే అర్థము కిడ్నీలో సంథింగ్ ప్రాబ్లం అనేది ఉంది అండ్ ఇట్స్ ఓవర్ ద బార్డర్ లైన్ అనేది ఉంది. అంటే అర్థం ఏంటి? కిడ్నీ ఫంక్షనింగ్ అనేది ప్రాపర్గా లేదు. పేషెంట్కి డై ఇండ్యూస్డ్ నెఫ్రోటాక్సిసిటీ అనే వచ్చే ఛాన్సెస్ అనేది ఉంటుంది. రీనల్ ఫెయిల్యూర్గా మారే ఛాన్సెస్ అనేది ఉంటుంది. ఈ క్వశ్చన్ కనుక చూస్తే ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. అండ్ థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఫాలో ఫర్ మోర్ కైండ్ ఆఫ్ వీడియోస్.